హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మీకు బోడుప్పల్ ఏఎస్ఆర్ కాలనీలో రోడ్ నెంబర్ 2లో ఉన్న G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపించబోతున్నాను. ఈ హౌస్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మరియు మనకు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అనేది ప్రొవైడ్ చేశారండి. దీంతోపాటు మనకి ఇంటి సైజ్ వచ్చేసి 27x50 డైమెన్షన్స్తో ఉంటుంది. మనకు ఈ ఇంటికి చెంగిచెర్ల రైల్వే స్టేషన్ వచ్చేసి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మరియు ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి 7 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. వరంగల్ హైవే వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ రేడియస్లో ఉంటుంది. మనకు ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈజీగా ఒక పెద్ద సైజ్ కార్ అనేది పార్క్ చేసుకోవచ్చు. దాంతోపాటు సౌత్ సైడ్లో 3 ఫీట్ సెట్ బ్యాక్ గల్లీ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఇంటి యొక్క పూర్తి వివరాలు తెలియజేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఎంట్రన్స్లో టేక్ వుడ్ మెయిన్ డోర్ ప్రొవైడ్ చేశారు మరియు వాల్స్కి డిజైన్ టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి యొక్క పూర్తి వివరాలు అనేది చూద్దాం. మనకు హాల్లో ఎంట్రన్స్లో టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. బేసిక్ టీవీ యూనిట్ ఇచ్చారండి. దాంతోపాటు మనకు ఇంటికి కంప్లీట్గా మార్బుల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ ఇల్లు మనకు కంప్లీట్గా వాస్తు ప్రకారం అనేది నిర్మాణం చేయడం జరిగిందండి. మనకు పూజా రూమ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఇచ్చారు. దాంతోపాటు కిచెన్ కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే ఇచ్చారండి. మనకు కిచెన్లో వచ్చేసి ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు ఈస్ట్ ఫేసింగ్లో విండో కూడా ఇచ్చారండి. కిచెన్లో మనకు 2 లేదా 3 ఈజీగా వర్క్ చేసుకోవడానికి చాలా స్పేస్ అనేది ఇచ్చారు. దాంతోపాటు షెల్ఫ్స్ అనేది చాలా ప్రొవైడ్ చేశారండి. ఈ ఇంటికి చూసుకుంటే లైట్ కలర్స్ అనేది యూస్ చేయడం జరిగింది. మనకు హాల్, బెడ్రూమ్, కిచెన్స్లో ఫాల్ సీలింగ్ యూస్ చేశారు అండ్ కంప్లీట్గా మనకు యూపీవీసీ విండోస్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు హాల్లో కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. మీరు చూసుకుంటే ఇది చిల్డ్రన్స్ రూమ్. డీసెంట్ సైజ్లో డైమెన్షన్స్ అనేవి ఉంటాయండి. దీంతోపాటు మనకు నార్త్ సైడ్లో విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ ఉంటుంది విత్ లైటింగ్తో పాటు. దాంతోపాటు మనకు లో రూఫ్ అనేది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ప్రొవైడ్ చేశారండి. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 12x12 డైమెన్షన్స్తో ఉంటుంది. మనకు నార్త్ సైడ్ విండో వచ్చింది. దాంతోపాటు మనకు ఫాల్ సీలింగ్ ఉంటుంది విత్ లైట్స్ తోటి. మనకు వాల్స్కి షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. చూసుకుంటే మీకు ఇది అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుందండి. వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. మనం పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ అనేది చూద్దాం. మనకు స్టెప్స్కి వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ టు టాప్ ఫ్లోర్ వరకు. మనకు రేలింగ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్లో ఇవ్వడం జరిగింది. మనకు నార్త్ సైడ్ గ్లాస్ విండో కూడా ప్రొవైడ్ చేశారు బెటర్ లైటింగ్ కోసం. మనకు వరండాలో టఫ్ అండ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ రైలింగ్ కోసం. దాంతోపాటు మనకు ఎంట్రన్స్లో కంప్లీట్ టేక్ వుడ్ మెయిన్ డోర్ అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, చూసుకుంటే మనకు డిజైన్ టైల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మనకు వరండాలో కూడా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు లైట్స్తో పాటు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి హాల్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు. చూస్తున్నారు కదా. మనకు సౌత్ సైడ్ వచ్చేసి మనకు ఇంకో డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు విండో కూడా ఉంటుంది. సేమ్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో ఫస్ట్ ఫ్లోర్లో కూడా అదే డిజైన్ ప్యాటర్న్లో ఫస్ట్ ఫ్లోర్లో నిర్మాణం చేయడం జరిగిందండి. కాకపోతే రూమ్ డైమెన్షన్స్ అనేది కొంచెం బెటర్గా వస్తాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 12x12 డైమెన్షన్స్తో ఉంటుంది. మనకు సౌత్ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి. ఫాల్ సీలింగ్ వచ్చేసి కంప్లీట్గా వైట్ కలర్లో ఇచ్చారు కస్టమర్ చాయిస్ కోసం. దాంతోపాటు మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది వెస్ట్రన్ స్టైల్లో. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూసుకుంటే దీంట్లో కూడా మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు. మనకు సేమ్ లైక్ మాస్టర్ బెడ్రూమ్ సేమ్ ప్యాటర్న్లో ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఫస్ట్ ఫ్లోర్లో కూడా డైనింగ్ ఏరియా అని ఇచ్చారు. దాంతోపాటు సపరేట్ పూజా రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకుంటే మనకు కిచెన్ కూడా సేమ్ ప్యాటర్న్లో ఇచ్చారు. కానీ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కంటే ఫస్ట్ ఫ్లోర్లో లైటింగ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. చూసుకుంటే మనకు ఈస్ట్ ఫేసింగ్లో విండో అనేది ఉంటుంది. దాంతోపాటు మనకు కిచెన్లో కంప్లీట్గా టైల్స్ అనేవి కూడా ఉన్నాయి. మనకు ఇంటి వెనకాల 2 ఫీట్ సెట్ బ్యాక్ గల్లీ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు అక్కడే వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనం ఒకసారి ఇంటి పైకి వెళ్ళి చుట్టుపక్కల ఏరియా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇంటి పైన టెర్రస్ ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ చేశారు. మనకు వాటర్ ట్యాంక్ అండ్ ట్యాప్స్ ఫిట్టింగ్ అనేది జస్ట్ పెండింగ్గా ఉంది. ఇన్ కేస్ మీరు ఎప్పుడైతే రెడీ టు మూవ్ ఉంటారో బిల్డర్ గారే కంప్లీట్గా ఫిట్టింగ్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. చూస్తున్నారు కదా, మనకు ఇంటి చుట్టుపక్కల కంప్లీట్గా డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ అయిపోయింది. మనకు ఇంటికి డ్రైనేజ్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ ఇంటికి వచ్చేసి 1.4 CR కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం వీడియోని లైక్ చేయండి, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.